నేరేషన్ స్లోగా అనిపించినా మంచి కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ డ్రామా అనమాట, చాలా బాగుంది. ఫ్యామిలీ డ్రామా అంటే కనీసం 20 మంది ఆర్టిస్టులు ఉండాలి. జస్ట్ 5-6 ఆర్టిస్టులతో ఒక లేడీ డైరెక్టర్ హ్యాండిల్ చేయడం అనేది రియల్లీ గ్రేట్, చాలా బాగా అనిపించేస్తుంది. ఎందుకంటే సిద్ధు అంటేనే ఒక మాస్, ఆయన రాసుకునే స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ఇద్దరు అమ్మాయిలతో రాధిక లాంటి ఇటువంటి వాళ్ళతో డైలాగులు కొట్టుకుంటూ ఒకదాని కాదు ఇంకో దాన్ని హ్యాండిల్ చేసేవాడిని. ఒక ఇద్దరు అమ్మాయిలతో సేమ్ అటువంటి ఒక రాధిక లాంటి అమ్మాయిలతో ఒక మంచి ఫ్యామిలీ బాండింగ్ కావాలనుకున్న ఒక అమ్మాయితో వీళ్ళిద్దరి మధ్యన హీరోయిన్ ఇరికిచ్చేసి వాళ్ళతో హెవీ ఎలివేషన్స్ కాకుండా ఒక ఫ్యామిలీ బంధం అనేది ఇరికిచ్చేసి దాంట్లో జస్ట్ సెటిల్గా నాకు ఇంతే కావాలి, నువ్వు ఇంతే చేయాలి, నేను హీరోని కదా, నువ్వు గల్లెగరేస్తా తొడగొడతా ఈలెత్తా అంటే కుదరదు అన్నట్టుగా బాగా ఆయన ఇరికిచ్చేసి ఒక మంచి ఆర్టిస్ట్ని, ఇంతకుముందు లేని ఆర్టిస్ట్ మనకు చూపించిన ఫీలింగ్ కలిగింది. ఆర్టిస్ట్గా అయితే సిద్ధు నిజంగా ఒక మెట్టుకెట్టే పైకి ఎక్కాడని చెప్పగలను నేను. వాళ్ళని హ్యాండిల్ చేయడం అనేది ఒక లేడీ డైరెక్టర్కి కత్తి మీద సామే, కానీ చాలా బాగా హ్యాండిల్ చేసింది. నిజంగా ఫ్యామిలీ అంటే ఎమోషన్ పండించేది వాళ్ళు ఫ్యామిలీ. అమ్మ తర్వాత మనకు తల్లిలాగా చూసుకునేది పిల్లమే. సో ఆ క్యారెక్టర్ ఒక లేడీ క్యారెక్టర్, ఒక గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ మధ్య నిజంగా చాలా బాగా హ్యాండిల్ చేసింది అనిపించింది.